హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ట్రేడ్ గ్రీన్. టెక్నికల్ అనాలిసిస్ సిరీస్లో ఇది మన ఫస్ట్ వీడియో అండి. ఈ సిరీస్ను మనం ఫస్ట్ క్యాండిల్ స్టిక్స్తో స్టార్ట్ చేద్దాం. క్యాండిల్ స్టిక్స్ని అసలు ఎలా అర్థం చేసుకోవాలి, కేవలం క్యాండిల్ స్టిక్స్ చూడడం ద్వారా మార్కెట్లో సెంటిమెంట్ ఎలా ఉంది, అంటే పార్టిసిపెంట్స్ బయింగ్ సైడ్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా లేదా సెల్లింగ్ సైడ్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా అని ఎలా తెలుసుకోవాలో ఈ క్యాండిల్ స్టిక్స్ వీడియో ద్వారా తెలుసుకుందాం. క్యాండిల్ స్టిక్స్ని నేర్చుకునే ముందు అసలు మార్కెట్లో ప్రైసెస్ ఎందుకు పెరుగుతాయి, ప్రైసెస్ ఎందుకు తగ్గుతాయి, ఫస్ట్ ఈ కాన్సెప్ట్ మీద క్లారిటీ తెచ్చుకోవడానికి ట్రై చేద్దామండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక బ్యాంక్ హైదరాబాద్ సిటీ సెంటర్లో ఉన్న ఒక కమర్షియల్ బిల్డింగ్ని ఆప్షన్కి వేస్తుందని అనుకోండి. అదేనండి, ఆప్షన్ అంటే వేలంపాట. సిటీ సెంటర్లో ఉంది, పైగా కమర్షియల్ బిల్డింగ్, ఫ్యూచర్లో చాలా వాల్యూ పెరిగే ఛాన్స్ ఉంటుందని చెప్పి చాలామంది బయర్స్ ఈ ఆప్షన్లో పాల్గొనడానికి ఖచ్చితంగా వస్తారండి. ఎలాగైనా సరే, ఏ ప్రైస్కైనా సరే ఆ బిల్డింగ్ దక్కించుకోవాలని చెప్పి బయర్స్ అందరూ చాలా డెస్పరేట్గా ఉంటారండి. ఆప్షన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. బ్యాంక్ బేస్ ప్రైస్ 50 lakhs పెట్టిందండి. వెంటనే ఒక బయర్ లేస్తారు, 52 lakhs అని అంటారు. ఇంకొక బయర్ లేస్తారు, 54 lakhs అంటారు. ఇంకొకరు 55, 57, 60, 70 ఇలా ప్రైస్ని పెంచుకుంటూ వెళ్ళిపోతారు. సో ఎవరైతే హైయెస్ట్ ప్రైస్ పే చేయడానికి రెడీ అవుతారో వాళ్ళకి ఆ బిల్డింగ్ సేల్ అయిపోయినట్టు. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక ప్రోడక్ట్కి డిమాండ్ ఎక్కువ ఉంటే ప్రైస్ ఆటోమేటిక్గా పెరిగిపోద్ది అన్నమాట. సింపుల్గా చెప్పాలంటే, కరోనా టైంలో మీకు శానిటైజర్స్ యొక్క డిమాండ్ గుర్తుండే ఉంటుంది. మన ఎంఆర్పి ప్రైసెస్ కన్నా ఎక్కువ ఇచ్చి పే చేసిన రోజులు కూడా ఉన్నాయి. ఎందుకంటే శానిటైజర్కి ఆ టైంలో డిమాండ్ ఎక్కువ ఉంది. ఇప్పుడు ప్రైసెస్ ఎందుకు తగ్గుతాయో ఒక ఎగ్జాంపుల్తో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, హైదరాబాద్ అవుట్స్కట్స్లో ఒక 10 అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. ఈ అపార్ట్మెంట్లో ఉన్న ఫ్లాట్స్ అన్నీ సిమిలర్ కైండ్ అండి. అన్నీ ఫుల్లీ ఫర్నిష్డ్ ఫ్లాట్సే అండ్ అన్నీ 3 BHK ఫ్లాట్సే. అవుట్స్కట్స్లో ఉన్న ఫ్లాట్ కదా, కొనడానికి అంత ఇంట్రెస్ట్ ఎవరు చూపించట్లేదు. సో ఇప్పుడు ఒక బయర్ వచ్చాడు అనుకోండి. ఇప్పుడు సెల్లర్స్ ఏం చేస్తారు, ఒక సెల్లర్ నేను 50 lakhsకి ఇచ్చేస్తానని అన్నాడంటే, ఇంకొక సెల్లర్ ఆబ్వియస్గా ఏం చేస్తాడంటే, నేను 49 lakhsకే ఇచ్చేస్తాను తీసుకోండి అంటాడు. సో ఇది చూసి ఇంకొక సెల్లర్ నేను 48కి ఇస్తానండి తీసుకోండి అంటాడు. సో ఇలా ఫ్లాట్స్ని సేల్ చేయడానికి వాళ్ళు ప్రైస్ని తగ్గించుకుంటూ వస్తారు. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సప్లై ఎక్కువ ఉంటే ప్రైసెస్ ఆటోమేటిక్గా తగ్గుతాయి. సింపుల్గా చెప్పాలంటే, కరోనా టైంలో చికెన్ ప్రైసెస్ అండి, 1 kg చికెన్ 30 రూపీస్కి కూడా వచ్చిందండి ఆ టైంలో. ఎందుకు? ఆ టైంలో బై చేయడానికి ఎవరూ లేరు, బట్ సప్లై ఎక్కువ ఉంది, అందుకే ప్రైసెస్ తగ్గుతూ వచ్చాయి. సేమ్ కాన్సెప్ట్ అప్లైస్ టు స్టాక్ మార్కెట్ అండి. ఒక స్టాక్ మీద డిమాండ్ ఉంటే ప్రైసెస్ ఆటోమేటిక్గా పెరిగిపోతాయి. అంటే ఆ స్టాక్ని కొనడానికి ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని అర్థం. అదే ఒక స్టాక్ ప్రైస్ పడుతూ ఉందంటే అందులో సప్లై ఎక్కువ ఉందని అర్థం. అంటే ఆ స్టాక్ని సెల్ చేయడానికి ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో ఒక స్టాక్లో బయర్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా లేక సెల్లర్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా అని తెలుసుకోవడానికే మనం ఈ క్యాండిల్ స్టిక్స్ను వాడతాం. ఈ క్యాండిల్ స్టిక్స్లో చాలా టైప్స్ ఉంటాయండి. వీటిని మనం ఫ్యాన్సీ నేమ్స్తో కూడా పిలుస్తూ ఉంటాం, లైక్ హ్యామర్ అని, డ్రాగన్ ఫ్లై అని, డోజీ అని, మార్బోజు క్యాండిల్ అని, స్పిన్నింగ్ టాప్ అని. సో ఇలా చాలా చాలా నేమ్స్ ఉంటాయి. మనం ఈ నేమ్స్ అన్నింటినీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు, బట్ వీటి వెనక ఉన్న సైకాలజీ ఏంటో అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. మనం మెయిన్గా ఒక క్యాండిల్ చూస్తే బయర్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా లేక సెల్లర్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా లేకపోతే ఇద్దరూ న్యూట్రల్గా ఉన్నారా, ఇవి మనం అనలైజ్ చేసుకోగలిగితే సరిపోతుంది. సింపుల్. ఇప్పుడు క్యాండిల్ స్టిక్స్ ఎలా ఉంటాయి, క్యాండిల్ స్టిక్స్ ఎనాటమీ ఏంటి, అంటే క్యాండిల్ స్టిక్స్లో ఉండే పార్ట్స్ ఏంటో చూద్దాం. ఇక్కడ స్క్రీన్ మీద మీకు ఒక గ్రీన్ క్యాండిల్, రెడ్ క్యాండిల్ కనిపిస్తున్నాయి. ఈ రెక్టాంగులర్ పార్ట్ని మనం బాడీ అంటాం. ఈ పైన కింద చిన్న చిన్న లైన్స్లో ఉన్నాయి కదా, వాటిని మనం విక్స్ అంటామండి. ఈ బాడీ పార్ట్లో గ్రీన్ కలర్ ఉంటే మనం బయర్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని అర్థం. అదే రెడ్ కలర్ ఉంటే సెల్లర్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని అర్థం. ఈ గ్రీన్ అండ్ రెడ్ కలర్స్ అనే కాదు, మన ట్రేడింగ్ సాఫ్ట్వేర్లోకి వెళ్ళి మన ఫేవరెట్ కలర్స్ మనం సెట్ చేసుకోవచ్చు. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదండి, బయర్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తే ప్రైసెస్ పైకి పెరుగుతాయని. సో అందుకే ఇక్కడ మీరు గ్రీన్ క్యాండిల్ చూసుకుంటే ప్రైస్ కింద ఓపెన్ అయ్యి పైన క్లోజ్ అయింది. సెల్లర్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తే ప్రైసెస్ కిందకి పడతాయి. అందుకే ఈ రెడ్ క్యాండిల్లో చూసుకుంటే మీకు ప్రైసెస్ పైన ఓపెన్ అయ్యి కింద క్లోజ్ అయ్యాయి. ఈ పైన ఉన్న విక్ ఏం డినోట్ చేస్తుందంటే, ఆ క్యాండిల్ రిప్రజెంట్ చేస్తున్న టైం ఫ్రేమ్లో ప్రైసెస్ అంత హై వరకు టచ్ అయ్యాయని చెప్తుంది. కిందన్న విక్ ఏంటంటే ప్రైసెస్ అంత లో వరకు టచ్ అయ్యాయని చెప్తుంది. మీకు ఇంకా క్లియర్ ఐడియా రావడానికి నేను క్యాండిల్ ఎలా ఫామ్ అవుతో లైవ్లో రికార్డ్ చేశాను, అది ఇప్పుడు చూద్దాం. నేను రికార్డ్ చేసిన క్యాండిల్ స్టిక్ 1 minute టైం ఫ్రేమ్లో అండి. సో ఈ 1 minute క్యాండిల్ స్టిక్లో బయర్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా లేక సెల్లర్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా, ఈ విక్ అంటే ఏంటి అనేది చూసి తెలుసుకుందాం. ఇది రిలయన్స్ షేర్ 1 minute టైం ఫ్రేమ్లో అండి. చూస్తే మీకు ఈ క్యాండిల్ 1903.25 ప్రైస్కు ఓపెన్ అయింది.
ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే మీరు సెల్లర్స్ 1903కి పుష్ చేశారు కిందకి ప్రైస్ జస్ట్ 25 పైస్ కిందకి. ఇప్పుడు చూడండి బయర్స్ వెంటనే ఇంట్రెస్ట్ చూపించి 1904కి ప్రైస్ని పుష్ చేశారు. చూసారా, మళ్ళీ సెల్లర్స్ ఇంట్రెస్ట్ చూపించారు 1904 నుంచి 1903.35కి, అంటే 65 పైస్ కిందకి పుష్ చేశారు ప్రైస్ని. చూడండి మళ్ళీ బయింగ్ ఇంట్రెస్ట్ ఎలా పెరుగుతుందో. 1905.95కి పుష్ చేశారు బయర్స్, మళ్ళీ సెల్లర్స్ కిందకి పుష్ చేశారు 1905కి. సో ఇలా ఒక క్యాండిల్ ఫామ్ అవుతున్నప్పుడు బయర్స్కి సెల్లర్స్కి ఒక చిన్న ఫైట్ జరుగుద్దండి. సో క్లోజ్ అయ్యేసరికి ఎవరు విన్ అవుతారో చూద్దాం. 5 సెకండ్స్ ఉందండి. 4 సెకండ్స్, 3, 2, 1. సో ఫైనల్గా క్లోజింగ్ వచ్చేసరికి 1905.65 క్లోజ్ అయిందండి. సో ఈ 1 మినిట్ క్యాండిల్లో మనకు అర్థమైంది ఏంటంటే బయర్స్ డామినేట్ చేశారు, ఎందుకంటే ఆబ్వియస్గా క్యాండిల్ గ్రీన్లో ఉంది. సో ఈ క్యాండిల్లో మనకి 4 ఇన్ఫర్మేషన్ తెలిసిందండి. ఓపెన్ 1903.25కి ఓపెన్ అయింది. సెల్లర్స్ 1903 వరకు కిందకి పుష్ చేశారు. అక్కడి నుంచి బయర్స్ ఇంట్రెస్ట్ చూపించి 1905.95 వరకు తీసుకెళ్ళగలిగారు పైకి హై. 1 మినిట్ ఎండ్ అయ్యేసరికి 1905.65 ప్రైస్కి క్యాండిల్ క్లోజ్ అయిందన్నమాట. సో ఈ 1 మినిట్లో బయర్స్ ప్రైస్ని ఎంత పైకి పుష్ చేశారో అండ్ సెల్లర్స్ ఎంత కిందకి పుష్ చేశారో ఈ పైన కింద ఉన్న విక్స్ మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తాయి. ఇప్పుడు రెడ్ క్యాండిల్ ఎలా ఫామ్ అవుతుందో చూద్దాం. ఇక్కడ చూస్తే మీకు క్యాండిల్ ఓపెన్ వచ్చి 1898.15కి ఓపెన్ అయింది. చూస్తే మీకు సెల్లర్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని అర్థమవుతుంది. 30 సెకండ్స్ కంప్లీట్ అయ్యేసరికి సెల్లర్స్ 1896.80 ప్రైస్ వరకు కిందకి పుష్ చేయగలిగారు. 1896.55 అండి. సో ఇక్కడ చూసుకుంటే లాస్ట్ 10 సెకండ్స్ ఉంది, 1896.40 వరకు వెళ్ళారు. 3, 2, 1. 1896.50. లాస్ట్లో కొంచెం బయింగ్ ప్రెషర్ వచ్చి ఒక 10 పైసా పైన క్లోజ్ చేశారనమాట. ఈ 1 మినిట్ క్యాండిల్ చూస్తే మనకు అర్థమైంది ఏంటంటే ఎక్కువ మంది సెల్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించారు, అందుకే ప్రైసెస్ కిందకు పడ్డాయి. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఈ క్యాండిల్లో టాప్ విక్ లేదండి, ఎందుకంటే క్యాండిల్ ఎక్కడ ఓపెన్ అయిందో ఆ ప్రైస్కి మించి బయర్స్ పుష్ చేయలేకపోయారు, అందుకే ఈ క్యాండిల్లో విక్ లేదు. సో ఈ క్యాండిల్లో ఓపెన్ ప్రైస్ ఏంటో అదే హై ప్రైస్ కూడా. ఐ హోప్ ఈ క్యాండిల్స్ ఎలా ఫామ్ అవుతున్నాయో మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు మనం క్యాండిల్ స్టిక్స్ టైం ఫ్రేమ్ గురించి తెలుసుకుందాం. స్టాక్ మార్కెట్స్ 9:15కి ఓపెన్ అయితే ఆఫ్టర్నూన్ 3:30కి ఎండ్ అవుతుంది, అంటే మనకి ప్రతిరోజు 6 hours 15 minutes సెషన్ జరుగుతుంది. ఇప్పుడు రిలయన్స్ చార్ట్ ఓపెన్ చేద్దాం. నేను ఇక్కడ 5 minutes టైం ఫ్రేమే క్లిక్ చేశాను. సో ఎవ్రీ క్యాండిల్ 5 minutesలో ఎవరు ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తున్నారు, అంటే బయర్స్ కొనడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా లేదా సెల్లర్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా అనేది డిఫైన్ చేస్తుంది. ఇప్పుడు నేను 15 minutes టైం ఫ్రేమే క్లిక్ చేస్తే సెషన్ 15 పార్ట్స్ కింద డివైడ్ అయిపోతుంది. ఎవ్రీ క్యాండిల్ 15 minutesలో ఏం జరిగిందో ఆ డేటాను మనకు చూపిస్తుంది, అంటే ఆ 15 minutesలో బయింగ్ ఎక్కువ జరిగిందా లేక సెల్లింగ్ ఎక్కువ జరిగిందో చూపిస్తుంది. మీరు అర్థం చేసుకోవాల్సిన ఇంకొక స్మాల్ పాయింట్ ఏంటంటే 3 5 minutes క్యాండిల్ కలిపి ఒక 15 minutes క్యాండిల్ ఫామ్ అవుతుంది. 3 క్యాండిల్స్లో ఫస్ట్ క్యాండిల్ యొక్క ఓపెన్, థర్డ్ క్యాండిల్ యొక్క క్లోజ్ 15 minutes క్యాండిల్కి ఓపెన్ క్లోజ్ అవుతాయి. ఈ 3 5 minutes క్యాండిల్స్లో మ్యాక్సిమం హై ప్రైస్ అండ్ మ్యాక్సిమం లో ప్రైస్ 15 minutes క్యాండిల్కి హై ప్రైస్ అండ్ లో ప్రైస్ అవుతాయి. ఇలాగే 4 15 minutes క్యాండిల్స్ కలిపి ఒక 1 hour క్యాండిల్ ఫామ్ అవుతుందండి. సెషన్ ఎక్కడ ఓపెన్ అయింది అండ్ సెషన్ ఎక్కడ క్లోజ్ అయింది, ఆ సెషన్లో హయ్యెస్ట్ ప్రైస్ ఎంత టచ్ అయింది, లోయెస్ట్ ప్రైస్ ఎంత టచ్ అయింది, ఈ ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసుకుని ఒక డైలీ క్యాండిల్ ఫామ్ అవుతుంది. ఈ క్యాండిల్ స్టిక్స్ని మ్యూనిహిసా హోమా అని ఒక జపనీస్ రైస్ ట్రేడర్ 18th centuryలో డెవలప్ చేశారు. బట్ మన వెస్ట్రన్ వరల్డ్కి స్టీవ్ నిసన్ పరిచయం చేశారు. చాలామంది ట్రేడర్స్ వేరే టెక్నికల్ ఇండికేటర్స్ కూడా వాడకుండా ఓన్లీ క్యాండిల్ స్టిక్స్ని చూసి మార్కెట్ సైకాలజీని అర్థం చేసుకుని ట్రేడ్ చేసే వాళ్ళు కూడా ఉంటారండి. ఈ వీడియోలో మనం డిస్కస్ చేసినవన్నీ చాలా బేసిక్ అండి, బట్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వీడియోలో క్యాండిల్ స్టిక్స్ యొక్క బాడీకి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి, విక్స్కి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి అండ్ కొన్ని ప్యాటర్న్స్ వెనక ఉన్న సైకాలజీ ఏంటో అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఈ ఛానల్లో ప్రతి ట్రేడింగ్ కాన్సెప్ట్ అందరికీ ఈజీగా అర్థమయ్యేలా ప్రిపేర్ చేస్తున్నాం. ఈ కంటెంట్ మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ట్రేడ్ గ్రీన్ అఫీషియల్ అదర్ సోషల్ ప్లాట్ఫామ్ అకౌంట్ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి. యూ కెన్ ఫాలో అస్ అండ్ జాయిన్ అస్ దేర్ టు. మీకు ఏమైనా ఫర్దర్గా క్వైరీస్ ఉంటే ట్రేడ్ గ్రీన్ టెలిగ్రామ్ డిస్కషన్ గ్రూప్లో జాయిన్ అయ్యి పోస్ట్ చేయండి. నెక్స్ట్ వీడియో సాటర్డే వస్తుంది. స్టే ట్యూన్డ్. ఐ విష్ యూ ఆల్ ట్రేడ్ గ్రీన్ ఇన్ యువర్ నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్. థ్యాంక్ యూ.